హాయ్ గైస్, వెల్కమ్ టు గోముస్ కిచెన్. సో ఈరోజు ఏంటంటే మా అమ్మ చికెన్ చేస్తుంది. సో నాకు చికెన్ చూసంటే ఇప్పుడు ఆనందంగా ఉంది, నోట్లో నీళ్ళు ఊడిపోతున్నాయి. సో సో లెట్స్ స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే అన్ని రెడీ పెట్టుకునింది. మా ఇదేం చికెన్? మాది ఇది బాయిలర్ చికెన్ అంట, గుడ్డు చికెన్. ఇది గుడ్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి చూడు ఇందులో. చూడండి ఫ్రెండ్స్, చిన్న గుడ్లు. ఇది చేసేద్దాము చికెన్. ఇది 1 kg ఏమో ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ మసాలా రుబ్బుకోవాలన్నమాట చికెన్ కి. ఇందులో ఫస్ట్ గార్లిక్, జింజర్, గార్లిక్, చిల్లీను, ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకేనా? అన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. చిల్లీ, ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది అనమాట. అవునా? నేను ఈ దేశంలో ఎప్పుడు అక్కడ చూడలే మన ఆనియన్స్ వేస్తారని. ఇగో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా రెండు మిక్స్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మనం. సరేనా? సరే. చూడండి చికెన్. ఇది నీకు, నాన్నకు, రవీనాకి. ఇది బాబాయ్కి. కొని ఓకే, ఇది కానీ స్టవ్ అంటిద్దాము. ఎందుకంటే ఈ దాంట్లో నీకు, నాన్నకి, ప్రవీణకి, ఇందులో బాబాయ్కి. ఓకేనా? ఓకే. 2 చికెన్స్ చూపించాలి కదా, చూపిస్తా. 2 చికెన్స్. చూడండి చికెన్. ఇది నీకు, నాన్నకు, ప్రవీణకి. ఇది బాబాయ్కి. నాకు తెలుసు, ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. సెకండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కావాలనుకుంటే మనం. ఓకేనా? కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ అంతే. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. కానీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు బాగంతా వెంది అదంతా అయ్యింది కదా. చికెన్ ఇది ఇదే ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంతసేపు, అదే అనమాట. ఓకేనా? దీని పేరు ఏం పెడమా? ఇదే ఇందులోకి ఆనియన్స్, గార్లిక్, జింజర్ పేస్ట్ అనుకున్నా, కొంచెం గ్రీన్ జింజర్ పేస్ట్. ఎస్, గ్రీన్ జింజర్ పేస్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే అదేందో గార్లిక్, మళ్ళీ ఇంకేమా గార్లిక్, వెల్లుల్లి, సొంటి, మళ్ళా జాగ్రత్త మెల్లిగా. ఏం మక్కనేది? నేను ఎక్కువ సెల్లు దగ్గరకు వచ్చా కాబట్టి చెప్పాయా, లేకపోతే అయితే అదన్నా నువ్వు జస్ట్ నువ్వు ఒకటి ఫ్రై చేసేటప్పుడు నువ్వు ఆయిల్ వేసి ఇట్లా చేయబెట్టేసి అంటే పొగ రాదా? అక్కడ వచ్చేసి నుడికి నాకేంద్ర ఇది ఇట్లు వచ్చేసిందా, నాకు భయం ఆయా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లయిపోయిందో, సౌండ్ వచ్చేసా. నాకైతే గుండెకాయ కొట్టేసుకోడా. థర్డ్ ఏమా, ఫోర్త్ది, ఫిఫ్త్ అది. యాదానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టా. బాగా ఉడుకుతాను చూడండి. ఇది ఎట్లా రావాలి తెలుసా? అంటే బాగా ఫ్రై అంటే ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట, అంత బాగా ఫ్రై అయిపోవాలి. ఓకేనా? అదే కదా బాధ.
మా నువ్వు ఏమంటే బిర్యానీ కరెక్ట్ గా ఇష్టం అంటే నాకు బిర్యానీ ఇష్టమైతే తెలిసరికి మా కట్ చేసి మళ్ళా సరే సరే ఫస్ట్ వాళ్ళకు స్కిన్ అవుట్ తీసేసి ఇది ఇది కదిలించుకొని బాగా ఉడకాల. ఇది బాగా దీంట్లో ఎందుకు మసాలా తక్కువ వేసినానంటే ఎక్కువ బాబాయ్ మసాలా తినకూడదు కాబట్టి తక్కువ వేసి చేస్తాను అన్నమాట. దాంట్లో నీకు నాన్నకు కాబట్టి అందులో కూడా కొంచెమే వేసాను మసాలా, చాలా వేయలేదు. కొంచెం ఎక్కువ ఇందులోకి రాగి ముద్ద అయితే బాగుంటుంది తెలుసా. నాకు రాగి ముద్ద ఇష్టం లేదు. మళ్ళీ నీకేం చేయాలి? అన్నం చేయాలా? అన్నమే తెల్ల అన్నం అయితే సూపర్ ఉంటది. గీ రైస్ చేద్దాం అనుకుంటాను. గీ రైస్ ఏం బాగదు, ఏం బాగదు. చూడండి దీంట్లో కూడా చేసింది, అట్లా దీంట్లో కూడా చేసినాము. నమ్మకం అంటే ఎంత ప్రేమ, రెండు ఒకటి బాబాయ్ కొట్టి ఒకటి మా నాయనకి ఒకటి నాకు. చూడండి ఇప్పుడే చూస్తుంటే రెండు ముగ్గులు రెండు తప్పాలు తినబుద్ధి అయిపోతుంది. అంత ఆకలిగా ఉంది నాకు. నువ్వైతే భలే తింటావు, అస్సలు తినవు. పీసులు వేస్తే తిన్నా, పీసులు అయితే తింటారు, రసం అయితే తింటారు గాయస్. అస్సలు తిండి ఎంత ట్రై చేసినా తినిపిద్దామని అస్సలు తింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మా అది షాప్ లో వాళ్ళు కట్ చేసి సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ బాగా ఉడుకుతుంది అనమాట. అది దాన్ని కుక్కర్ మూత వేయకోకుండా అట్లా ఉడకబెడతానే ఉండాలి చాలు. ఎందుకంటే ఒకసారి అది లోపల కింద బాయిల్ అయిపోతుంది. మళ్ళీ కూడా ఒక టీ స్పూన్ ఉప్పు, కొంచెం కింద అది కాలిపోతుంటది అది. సో అట్లా మనకి విజిల్ రాదు. ఎందుకంటే మనము వేడి పని ఉంటాం ఒకటి. ఆ విజిల్ రాకుండా మళ్ళా అయిపోయింది, అయ్యో చికెన్ పెట్టేసి వచ్చినామండి, అయ్యో చికెన్ చేసినామా అని ఉప్పు అయిపోతాము. చూపి ఇప్పుడు పసుపు అన్ని వేసినాం కదా. ఉప్పు వేసిన తర్వాత ఇది కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఓకేనా? చూడు లడ్డు కొబ్బరి చాలు, 1.5 kg అంటే ఇంత మాత్రం ఉంటే చాలు. ఓకేనా? ఇందులోకి మళ్ళీ మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. కారపొడి, ధనియాల పొడి. ఇది చూడు ఇది ఎంత బాగుంది, ఎంత డ్రై అయింది. అసలు కొబ్బరి ఎందుకు ఇట్లుంది? ఈ కొబ్బరి పచ్చిది తీసుకొని వచ్చి మనము తరుక్కొని పెట్టుకుంటే, డ్రై చేసుకుంటే 3 or 4 days ఎందుకు బాగా డ్రై అవుతుంది. అప్పుడు ఇట్లా అంటే తొందరగా చేయాలన్నప్పుడు మనకి ఆన్ ది స్పాట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇట్లా చేసుకుంటే. సో ఇది వేసుకుందామా. వేసుకున్న తర్వాత కోకోనట్, ఇంకా పచ్చి వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ భలే ఉంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే. బట్ మన దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదు కాబట్టి ఇది వేస్తున్నాను. ఇందులోకి ఒక 4 లవంగాలు, తర్వాత ఒక 3 దాల్చిన చెక్క అంటారు కదా, చెక్క. ఇవి వేసేసి ఇందులో కారం పొడి, ఇది ధనియాల పొడి. ఈ ధనియాల పొడి ఏంటంటే నేను ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకున్నది. ఈ ధనియాల పొడి చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఏంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది తెలుసు అంత బాగుంటుంది. ఇది 1 స్పూను, 2 స్పూను, 3 స్పూన్ ఎనఫ్, చాలు. ఓకేనా? ఎందుకంటే మనం ఎక్కువ మసాలా ఎక్కువ వద్దు కాబట్టి చాలు అనమాట. 1 టీ స్పూన్ చాలు. ఆల్రెడీ కోకోనట్ ఇది చిల్లీ వేసాం కదా అందులోకి. 1 స్పూన్ కారం ఎక్కువ వేసినా ఉంటే స్వామి స్పైసీ ఎంత ఉంటుంది? 1 టీ స్పూన్ చాలు. ఓకేనా? సెకండ్ ఓకే, ఇది ఇప్పుడు మిక్సీకి వేద్దాం మనము. ఓకేనా? మిక్సీ పట్టుకో మళ్ళీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇవి బాగా హ్యాపీగా ఉన్నాయి. చూడండి మా చికెన్ ఎంత బాగా వస్తే ఎంత బాగా ఉడుకుతా చెప్తావా? చికెన్ ఇది
మీ బాబాయ్ అదేం చికెన్ చెప్ప నాకు కూడా తెలీదు. సో ఇది ఉడుకుతాను కదా, ఇది బాగా ఉడికిపోలేదు. ఇది కొంచెం ఉడికేసింది చూడు అప్పుడే. ఒక 20% 30% ఇందులోనే బాగా ఉడకాలన్నమాట. ఓపెన్ చేసేసి చూడు ఎంత గట్టిగా ఉందో. ఒకసారి ముట్టి ఎంత గట్టిగా, అసలు కొంచెం సాఫ్ట్గా ఉండేది తీసుకుంటాను కావాలంటే, అయినా అది పోతాను చూడు. ఇది సాఫ్ట్ ఉంది చూడు కావాలంటే ఈ చికెన్. ఆ చికెన్ అట్లా సాఫ్ట్ లేదు. చూడు ఈ చికెన్ ఉడికింది చూడు, అప్పుడే బెండ్ అయింది చూడు కావాలంటే. చూడు దగ్గర చూపి చూడు. ఈ చికెన్ అప్పుడే బెండ్ అయినట్లు చూపిస్తాను చూడు, కానీ ఈ చికెన్ ఇంకా కాలేదు. అర్థమైందా? మరి యారు వాళ్ళు, నువ్వు నాకు చేసి మంటే నాకు చేసి కానీ డాడీకి చేసిస్తావు. ఏం చేసి ఇచ్చినా అన్న? నువ్వు డాడీ నాకు ఏంది చేసి లేదు, డాడీకి మాత్రం ఏం చేసి. ఎందుకు చేసి చెప్తావా? ఏం చేసి ఇచ్చింది నీకు? నాకు ఏంది చేసి ఎప్పుడు ఏది కూడా అడతా, కానీ నువ్వు ఏంది చేసి. డాడీకి అయితే నువ్వు తీసుకోబోము అని ఇచ్చేస్తావు. ఏంటి చెప్పు చెప్పుమా చెప్పు. ఫ్రై అయిపోయింది చూడలేదు అది. చెప్పుమా. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇందులో ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా ఆ మసాలాలో ఒకసారి చూపిద్దాము. చూడండి కావాలి చూపి. అడుగును కూడా ఏం లేదు చూడు, ఫ్రై అయిపోయింది బాగా. ఓకేనా? చూడు ఎంత బాగా ఫ్రై అయిందో. అది ఇంకా ఉడుకుతుంది కదా, ఇందులోకి మనం మసాలా యాడ్ చేసేద్దాము. ఓకేనా? ఈ కొంచెం మసాలా బాబాయ్కి. కొంతసేపు బాగా ఇది ఉడకాలన్నమాట. కొన్ని వాటర్ వేసేసి కావాలనుకుంటే మనం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చాలు. ఓకేనా? ఇంకా మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఐ ఫ్లేమ్లో పెట్టేస్తే లడ్డు వాటర్ అంతా డ్రై అయిపోయింది గట్టిగా. వావ్, స్మెల్ కూడా అదిరిపోయింది కదా. ఓ సారీ మర్చిపోయినా. ఇవి గుడ్లు ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసి ఇవా ఇదా ఇవా ఇవా ఇదా. ఇది ఎక్కువ కదిలించకూడదు లడ్డు, జస్ట్ ఉడికి ఇట్లా అనుకొని చేసేయాలంతే. ఇక మూత పెట్టేసుకునేది ఒక 3 విజిల్స్ వస్తే ఆఫ్ చేసుకునేది. ఇది చూద్దామా ఇది ఉడికిందో లేదో. లెట్స్ ఓపెన్. వావ్, ఎంత బాగా ఎంత స్మెల్ వస్తుంది లడ్డు. లడ్డు ఎంత బాగా స్మెల్ వస్తుంది లడ్డు. అబ్బా, స్మెల్ అయితే అద్దరిపోయింది లడ్డు. లడ్డు
అది చూడు అంతా అదంతా వచ్చింది చూడు ఎన్ని అంతా లాస్ట్ అమ్మా నువ్వు తెలుగు వీడియోస్ చేస్తున్నావు, నువ్వు కన్నడ వీడియోస్ కాదు మా తెలుగు వీడియోస్ చెప్తున్నావు, తెలుగు మాట్లాడమ్మ తల్లి. కన్నడ మాటల్లో ఉంటే ఇంకో సార్ కన్నడ ఇంకడಲ್ಲ ఆ కోమట్ట తెలుగులో చూస్తావా టేస్ట్? ఆహాహా లడ్డు ఎంత బాగా ఉడికేసిందో నాకు అర్థమవుతుంది. చూడు ఉడికిందా లేదా? ఉడికిపోయింది. ఆఫ్ చేసేసాయి, 2 అయిపోయినాయి. ఈ చికెన్ మటన్ ఎప్పుడైనా తిన్నానంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చెప్పింది కదా చికెన్ ఎక్కలేదో మటన్ చికెన్ ఎక్కలేదో చాలా ఈజీ ప్రాసెస్ లో చేసేసుకుంది. మాకు కొంచెం టైం పడింది, ఏమంటే 4 or 5 minutes పడింది టైము, కానీ ఏమంటే ఆ టైంతో చేసేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.